హాయ్ అందరికీ. ఈరోజైతే ఒక మంచి స్నాక్ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే సొరకాయతో. ముందైతే సొరకాయ పైన పొట్టు తీసేసి మంచిగా గ్రేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2-3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం ఉప్పు వేసి దాన్ని కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. నేనైతే 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, అలాగే మనం తురిమి పెట్టుకున్న సొరకాయ తురుము కూడా వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండికి 1/2 కప్పు సొరకాయ తురుము వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పల్లీలు లేదా నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేనైతే పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. మనం చేసుకోవడానికి ఒక అరగంట ముందు శనగపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇవి వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసి చేత్తోనే బాగా కలుపుకోవాలి. సొరకాయ తురుములో ఎక్కువ నీళ్ళు ఉంటాయి కాబట్టి మనమైతే ముందుగానే వాటర్ వేసుకోవద్దు. దీన్ని బాగా చేత్తో మెత్తగా మెదుపుకోవాలి. బాగా ఒక 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. అప్పుడు మనకైతే ఎన్ని నీళ్ళు పడతాయో అన్నీ కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేసుకున్నామంటే పిండి లూజ్ అయిపోతుంది. కాబట్టి ఎన్నైతే నీళ్ళు పడతాయో అన్నీ కొంచెం వేసుకుంటూ పిండిని బాగా ముద్దలాగా కలుపుకోవాలి. పిండి కలపనీకైతే కొంచెం టైం పడుతుంది. బాగా చేతితో స్మాష్ చేసుకుంటూ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దను తీసుకొని దాని మీద పెట్టి వెడల్పుగా రొట్టెలాగా ఒత్తుకోవాలి. మీకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు చేసుకోండి. ఇలా వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని పైన కొంచెం ఆయిల్ వేసి 2 వైపులా కాల్చుకోవాలి. అంతే అండి, రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీకైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.